హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే థర్స్డే రోజు మార్నింగ్ బ్లాగ్. ఇంకా ఆ రోజు అయితే ముగ్గురికి స్కూల్ ఉంది. ఇంకా వర్షాలు అస్సలు పడట్లేవు అనుకోండి. అయినా వర్షాల గురించి ఎందుకు చెప్తున్నా, సారీ. ఇంకా మార్నింగే లేచి గబగబా పిల్లలైతే పైనే పడుకుంటున్నారు. కింద ఇంకా వర్షాకాలం లాగే ఉంది కదా, చిన్న చిన్న పురుగులు అవి ఇవి చెవులలోకి వెళ్ళిపోతాయని ఇంకా వాళ్ళని పైనే పడుకోబెట్టేస్తున్నాను. ఇంకా దానివల్ల బెడ్రూమ్లోనే వాష్రూమ్ ఉంటుంది కాబట్టి మా వాష్రూమ్ గోడకి చిన్న హోల్ ఒకటి పడిందనమాట. దాంట్లో నుంచి వాష్రూమ్లో అయితే జెర్రులు నట్టలు కనిపిస్తూ ఉన్నాయి. దానికోసమని పైన పడుకోబెడుతున్నాము. ఇంకా దానికోసం వాళ్ళు దొర్లితే కింద పడొద్దని ఇక్కడ పిల్లో సపోర్ట్గా చేసి పెట్టామన్నమాట. అదే ఆ పిల్లోది. ఆ రోజు బెడ్షీట్ మా తమ్ముడు వచ్చిండే, వాడికి ఇవ్వడంతో అక్కడ లుంగి ఉంటే దాన్ని సెట్ చేసి పెట్టాము. ఇంకా తర్వాత గబగబా పక్కలు ఎత్తేసి ఇంకా నీట్గా ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను ఫాస్ట్గా. అసలు ఎంత సామాన్ ఉంటుందో మంచం కింద, ఎత్తి తీసి ఊకి పెట్టి దాన్ని అటు జరిపి, ఎందుకంటే మంచం కిందకి దూరలేను, అలా అని ఊకకుండా ఉండలేను. చీపురుతో అటు జరుపుతూ ఇటు జరుపుతూ అయితే గబగబా ఇల్లంతా ఊకేసుకుని, ఇంకా నయం ఏమైందంటే నిన్ననే నైటే దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతేనా అసలు భలే తిప్పలు అవుతుండే. ఇంకా తర్వాత గబగబా ఊకేసుకొని వచ్చి ఒక పక్క పల్లీలు అయితే వేయించుకుంటున్నాను, ఇంకో పక్క అయితే రైస్ పెట్టేశాను. ఇంకొకటి దొండకాయ కట్ చేశాను అన్నా కదా, పల్లీలు వేయించిన దాంట్లోనే నేను దొండకాయ కర్రీ చేయాలి. అందుకోసమని దొండకాయ ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు అయితే మా పెద్ద బాబు లేచేసి వాడైతే షూ పాలిష్ చేసుకుంటున్నాడు. రోజు బాబాయ్ చేసుకుంటాడంటే లేదు, బాబాయ్ అయితే రోజు చేసుకోడు, వాళ్ళ డాడీ చేస్తారు. కానీ వాడు లేచినప్పుడు వాడి వల్ల అయ్యే పనులు వాడు చేస్తానని ముందుకు వస్తాడు. మేము కూడా చెప్తూ ఉంటాం. మేము పొద్దున్న పూట చెప్పాం, ఎందుకంటే అప్పుడు లేచి ఉంటారు కాబట్టి అప్పుడు చెప్పాం. మిగతా టైంలో చెప్తాం, నైట్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చెప్తే వాడు ఆ టైంకి వాళ్ళు లేచినప్పుడు వాళ్ళ వల్ల వీలయ్యే పనులు చేస్తూ ఉంటారు. వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవటము, ఇలా షూస్ పాలిష్ చేసుకోవటము, అలాంటివి కొన్ని సర్దుకుంటూ ఉంటారు. ఇంకా సరే అని నేను వచ్చేసి ఇంకా పల్లీలు అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ దొండకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఉల్లిపాయ వేసుకొని అవైతే కానిచ్చేస్తూ ఉన్నాను. ఇంకెక్కడైతే ఒక పక్క కర్రీ ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను అన్నమాట. పల్లీలు వేయించుతూనే చెరిగాను. ఇంకా తర్వాత బాటిల్స్ వాష్ చేసి, రోజు వాష్ చేయడం అయితే కంపల్సరీ. ఎందుకంటే స్కూల్లో డిఫరెంట్గా ఉంటారు కదా, వాష్రూమ్కి వెళ్ళొచ్చినా ఎలా వెళ్ళొచ్చినా ఇంకా వాటిని మళ్ళీ అలాగే అయితే ఉండదు, ఖచ్చితంగా వాష్ చేసి వాటర్ ఫిల్ చేస్తాను. ఇంత ముందుకి 3 బాటిల్స్ ఉండేటివి, ఇప్పుడైతే 4 బాటిల్స్. 4 అని చెప్పి 3 ఫిల్ చేస్తుంది ఏంటంటే బాగా కొంచెం లేట్గా వెళ్తాడు కాబట్టి ఆయనకు లేట్గా ఫిల్ చేయొచ్చని వదిలేశాను. ఇంకా మధ్యలో వాళ్ళకి తుడుస్తూ వాళ్ళని లేపుతూ కర్రీ చూస్తూ చట్నీ పడుతూ ఇలా బిజీగా గడిచిపోతుంది. నేను టమాటోస్ పొటాటోస్ నేను కడిగి అక్కడే వేసుకుంటాను. ముందే గిన్నెలో కట్ చేసి అయితే పెట్టుకోను, అప్పటికప్పుడు వేసుకుంటాను. ఇక్కడైతే దోశ వేస్తున్నాను. దోశ వేయగానే నాకు ఎగ్ దోశే కావాలని 2 పిల్లలు చేస్తే, సరే వాళ్ళకి నచ్చుతుందో లేదో అంటే ఆ రోజు నైటే అడిగారనమాట, నాన్న నువ్వు ఏమేమి దోశలు ట్రై చేసావు అంటే, వాళ్ళ నాన్న చెప్పినప్పుడు మాకు పెట్టలేదు అంటే ఇంకా ఆ రోజు చేస్తానులే అంటే వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చెరొకటి వేశాను. బాక్సులు కూడా చూడండి, ఒక్క బాక్స్ అండి నా పిల్లల గతలు మా ఆయనకి, తర్వాత 3 అయినాయి, ఇప్పుడు 4. మళ్ళీ దాంట్లో స్నాక్ బాక్స్ ఇంట్లో హస్బెండ్ది లేదు. 3 పిల్లలకి స్నాక్ బాక్స్ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తే ఫుల్ అయిపోతుంది. అసలు పని అస్సలు కుదరట్లేదు. ఆ రోజు స్నాక్ అయితే నేను మ్యాంగో పెట్టాను, సీజన్ అయిపోతుంది కదా, మ్యాంగో మళ్ళీ దొరకదు. ఇంకా దొండకాయ అన్నం అయితే చల్లారేసుకొని దొండకాయ కలిపి బాక్స్లలో పెట్టేసి ఇంకా మా పాప కూడా వెళ్ళిపోతుంది. పాప వెళ్ళట్లే, బాబులు ఇద్దరిని దింపి రావడానికి బావ అయితే వెళ్తున్నాడు. ఇంకా సరే అని చెప్పి ఆయన బండి తుడుచుకొని వాళ్ళని ఎక్కించుకునేలోపు ఈజీగా మీరు నమ్మరు 10 to 15 minutes పడుతుంది. అంత టైం మనం ఆన్నే నిల్చొని ఖాళీగా ఏం చేస్తాం, ఈడ నిల్చొని బాయ్ చెప్పకపోతే అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు తెలుసా. ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు. పిల్లలకి హ్యాపీగా ఏ వర్క్ ఉన్నా అప్పటికి ఆపేసి వాళ్ళు వెళ్ళేంత వరకు చూస్తూ వాళ్ళకి బాయ్ చెప్తే నాకు అదో హ్యాపీనెస్.
ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి వచ్చి నేనైతే ఇంకో పక్క అయితే టీ పెట్టేశాను. ఇంకా టీ పోసేసుకొని ఇంక మళ్ళీ బావకిను పాపకైతే దోశ వేస్తున్నాను. వాళ్ళిద్దరు కూడా తిని ఇంకా బావ అయితే పాపని దింపి రావడానికి వెళ్తున్నారు. ఎందుకంటే 10కి కదా, మాకు 9:30కే. ఇంకా మా అమ్మగాడు అయితే ఇలా తయారైపోయింది చూడండి. చక్కగా అవసరం లేదులే స్కూల్కి అంటాను. లేదు నేను పోతాను, ఏమైంది నాకు అంటుంది. షూస్ వేసుకోమంటే వేసుకోలేదు, నొప్పి వస్తుందని. సరే అని చెప్పి ఇంకా బావ అయితే తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత చక్కగా వెళ్తుందో. స్కూల్లో ఏమో తన బ్యాగ్ తను మోసుకొస్తుంది, ఇంట్లో ఏమో బరువు అవుతుందంట. ఇంకా వచ్చి తర్వాత మళ్ళీ బాగా ఫ్రెష్ అయ్యేలోపు ఆయనకు కూడా బాక్స్ కట్టేసి ఇంకా ఆయనను కూడా పంపించేస్తే నా పని అయిపోతుంది ఆ రోజుకి. వాళ్ళు వెళ్ళేంతవరకు అదొక రకమైన పని. ఇంకా తర్వాత ఉన్న కూర ఊర్చి పెట్టుకొని నా మధ్యాహ్నానికి కావాలి కదా, ఊర్చి పెట్టేసుకొని అన్నీ ఇంకా సర్దుకుంటున్నాను. ఇంకా స్టవ్ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆయన జస్ట్ పొద్దున వంటకి ఎంతలాగా అయ్యిందంటే, ఇది దోశ వేస్తే పెచ్చులుగా పడుతూ ఉంటాయి, పిండి చుక్కలు పడతాయి, ఆయిల్ చుక్కలు పడతాయి. నా వల్ల కాదు. కొన్నిసార్లు స్టవ్ కడుక్కున్నాక అసలు వంటే వేయకూడదు అనుకుంటా, కానీ వంట వేయకుండా తినకుండా బతుకుతామా? అస్సలు కాదు. మళ్ళీ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5గురు ఇంట్లో మనిషికి ఒకరు తినాలనిపిస్తుంది, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇంకేం చేస్తాము, ఇంకా అన్ని గిన్నెలు అయితే ఆడ వేసేసుకొని తోమేసి ఇంక ఈరోజు అయితే నిన్న తెచ్చాడు కొత్తిమీర పుదీనా, ఇంకా అవి అలాగే ఉన్నాయని చెప్పి నేనైతే క్లీన్ చేసుకున్నాను. కొత్తిమీర పుదీనా తెంపి పెట్టేసుకొని ఇంకా మెట్లు ఉన్నాయి కదా, ఫ్రెష్ అయ్యాక క్లీన్ చేయను కాబట్టి ముందే క్లీన్ చేసుకుందామని వచ్చేసి మెట్లు అయితే ఊకేస్తున్నాను. మా ఎన్ని రోజులురా బాబు అనిపిస్తుంది. మీకు తెలుసా, ఇక్కడైతే ఒక విషయం చెప్పాలి. అసలు తుడుస్తున్నాను కానీ ముగ్గు పెట్టట్లేదు తెలుసా. చాక్ పీస్ దెబ్బ తెప్పించుకోవడానికి గుర్తుండేది. ఎన్నిసార్లు పంపిస్తాను బాబుని షాప్కి, ఎన్ని ఐటమ్స్ తెప్పిస్తానో, కానీ చాక్ పీస్ డబ్బా మెట్ల కాడికి వస్తే గుర్తొస్తుంది చాక్ పీస్. లేకపోతే అసలు ఆ చాక్ పీస్ కావాలి అన్నది అసలే గుర్తొస్తలేదు. ఇంకా గబ్బ మెట్లు తుడిచేసి స్నానం చేయాలి. అప్పటికి టైం అవుతూ ఉందన్నమాట పాపకి బాబుకి కూడా. ఇంకా గబగబా అయితే నేను తీసుకురావాలి అనుకుంటారు. ఏమనుకుంటారు, అయిపోతుందిలే, ఇంతసేపు చేయాలా ఈ పని, ఇంత అంతా అంటే అవుతూ ఉంటుంది. చూసినంత ఈజీ ఉండదు కదా పని. ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇంకా మళ్ళీ పాప దగ్గరికి అయితే వెళ్తున్నాను, స్కూల్ దగ్గరికి. ఆమెను తీసుకొచ్చేస్తే సరిపోతుంది. టైం చూసారు కదా, 2:15 అవుతుంది. వాళ్ళు 2:30 అని చెప్పారు కానీ 2:15 అవుతూ ఉంది. 2 నుంచి స్టార్ట్ అవుతున్నారు. సరే, అందరి పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు నేను మాత్రం ఎందుకు వదిలేయాలని చెప్పి వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా తీసుకొచ్చాక మా అమ్మాయి అయితే ఫస్ట్ చేసే పని, ఫ్రెష్ అవ్వగానే బుక్స్ తీసి హోంవర్క్ చేస్తుంది తెలుసా. ఇది ఎక్స్ట్రా చెప్తుంది అలా ఇలా కాదు, నిజంగా చెప్తున్నాను. తనైతే హోంవర్క్ చేసుకుంటుంది. మరి టీచర్స్ ఏమన్నా అంటారన్న భయము ఏంటో, అసలు ఎందుకు వచ్చిందో ఈ అలవాటు నాకు తెలియదు, కానీ వాళ్ళ అన్నయ్యల నుంచి అలా అలవాట్లను బట్టి వచ్చిందో ఏంటో నాకు తెలియదు, కానీ చక్కగా రాగానే ఫ్రెష్ అయిపోతుంది. అవ్వగానే బుక్స్ తీసి చక్కగా హోంవర్క్ చేసుకుంటుంది. తనంతట తనే చేసుకుంటుంది. మళ్ళీ నేను చేయి పట్టుకోను, చేయమని చెప్పను, ఇంకా తను చేసుకుంటుంది. అలాగే 1 మంత్ అవుతుంది స్కూల్కి వెళ్ళబట్టి, అరౌండ్ 20-25 డేస్. తను ఆ రోజు నుంచి ఒకటే పెన్సిల్, ఒకటే ఎరేజర్, ఒకటే షార్ప్నర్ వాడుతుంది. నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. మా పిల్లలు 1.5 మంత్ నుంచి వెళ్తున్నారా, ఇప్పటికీ ఇద్దరికి కలిపి ఒక 2 పెన్సిల్ బాక్సులు అయిపోయినాయి, మీరు నమ్ముతారో లేదో. అలాగే ఇద్దరు కలిపి ఒక 5 to 6 ఎరేజర్స్, 3-4 షార్ప్నర్స్ పడేశారు. కానీ మా చిత్తాలు అలా కాదు, చక్కగా తెచ్చుకుంటుంది. అందుకే అంటారు మా ఆడపిల్ల అని, చాలా జాగ్రత్తగా పెట్టుకొచ్చుకుంటుంది. ఇంకా వాళ్ళ దీది స్టార్ వేసిందంట, చూపిస్తుంది చూడండి. వాళ్ళకి ఒక బుక్లో ఎక్కువ ఇస్తే ఇంకో బుక్లో తక్కువ ఇస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. తనే చక్కగా చేసుకుంటూ ఉంది. చాలామంది మమ్మల్ని అనుండే, ఎందుకు అంత అవసరమా, ఇంత ఫీజు అవసరమా, ఇదా అదా అని. కానీ నేను ఒక మాట చెప్తాను, పిండికి తగ్గ రొట్టె. స్కూల్ ఫీజులు ఎక్కువ ఉన్నాయి, నేను కాదనను, దోచేస్తురు అది కూడా కాదనను. అయినా సరే మన పిల్లల్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏ స్కూల్లో చదివినోడైనా చదువుతాడులే, వాడిలో టాలెంట్ ఉండాలి కానీ స్కూల్లో ఉండదని. కానీ స్కూల్లో చెప్పినప్పుడే కదా వాడి టాలెంట్ బయటపడుతుంది. ఏ స్కూల్కి అయితే ఏంటంటే ఇంట్లో ఉంచితే వచ్చేస్తుంది వాడికి టాలెంట్, మరి అట్లా అనుకున్నప్పుడు అదే కదా, కాదు కదా. స్కూల్కి వెళ్తే ఏ స్కూల్ బాగుంటాయి. ఇప్పుడు మా పెద్దవాడి స్కూల్లో
కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో ఉంటుండొచ్చు, ఉండకపోతుండొచ్చు, కానీ ఉన్నప్పుడు ఉంటాయి కదా, అవి బాగుంటాయి అన్నీ అందించినప్పుడే. ఇంకా ఫీజు గురించి భయపడి ఏం చేస్తారు? సంపాదన అంతా పిల్లలకే కదా. ఉన్నోడు అదే ఆలోచించి లేనోడు అదే ఆలోచిస్తే ఎట్లా? ఇంకా మా చిత్తలకైతే హోంవర్క్ అయిపోయింది. ఇంకా ఆమెనైతే కూర్చోబెట్టి నేనైతే లంచ్ చేసి ఇంకా బొమ్మలు పెట్టి నేను మళ్ళీ పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇంకా వాళ్ళ అన్నయ్య రాగానే రిమోట్ ఇస్తే ఇది కా చెల్లి ఇది అని బొమ్మలు పెడుతూ ఉన్నాడు. ఇంకో పెద్దన్నయ్య అయితే మా వాడు పెద్దోడు కొంచెం నెమ్మదిగానే చేసుకుంటాడు వర్క్, మెల్లిగా అటు చూస్తూ ఇటు చూస్తూ. ఇంకా వాళ్ళకి స్నాక్ అయితే నేను మ్యాంగో కట్ చేసి ఇచ్చాను, కానీ వద్దంట. ఒకరేమో నువ్వు పొద్దున్నే మ్యాంగో పెట్టావు కదా, నాకు వద్దు అని మా చిన్నోడు చెప్తే సరే అని వాడికి డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకోమన్నాను. ఇంకా తర్వాత వాడు తెచ్చుకున్నాడు, నేను కట్ చేసి ఇస్తున్నాను. మ్యాంగో కట్ చేశాక తిన్నారు, ముగ్గురు కలిసి తినమన్నా. తినేసాక ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నా. వాడు మా పెద్దోడు ఆ టైంలోనే అటు మమ్మీ బీట్రూట్లో ఎక్కువ బ్లడ్ వస్తుందా, దీంతో ఎక్కువ వస్తుందా, ఏంటి బెనిఫిట్స్ అంటే లాస్ట్ టైం ఒక వీడియోలో చూశాను నేను, డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్స్ అన్నీ అవి చెప్తూ ఉన్నాను. అవునా అని చెప్తున్నాను. మనకైతే పడదండి, మీరు ఏమన్నా అనుకోండి, ఎన్ని రకాలుగా చెప్పినా కొన్ని గుడ్ థింగ్స్ చెయ్యలేను. ఎక్కువ మట్టుకి తక్కువే తింటాను నేను మోస్ట్ ఆఫ్ ద టైము. ఇంకా తర్వాత వాళ్ళు తిన్నాక వాళ్ళ నాలుకలు చూపిస్తున్నారు చూడండి. ఇది చిన్నప్పుడు అవేంటి క్యాండీస్ తిని ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసేవాళ్ళం. ఎంతమందికి గుర్తుందో, కింద ఒక టాయ్ లాంటిది వచ్చి దాంతో ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం కదా. ఇంకా వాళ్ళకి స్నాక్ కట్ చేసి వాళ్ళు తిన్నాక ఆ గిన్నెలన్నీ తీసేసి ఇంకా వచ్చి గబగబా అయితే బయట అయితే ఊకేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు వాకిలు అయితే ఊకేసుకుంటున్నాను. ఇంకా ఊక్కున్న తర్వాత ఎందుకు ఊక్కుంటున్నా అంటే ఇవాళ మేము మా మామయ్య అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా అందుకే బాగా వస్తా అన్నాడు, 5 o'clock 5:30 వరకు వచ్చేస్తా అన్నాడు. కాబట్టి ఇంకా గబగబా మీకు వీలైనంత చెయ్యండి అని చెప్పేసి ఫాస్ట్గా చేసుకోమని చెప్పి నేను గబగబా పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే హోంవర్క్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. బావ అయితే స్నాక్స్ తెచ్చాడు మామయ్య వాళ్ళ కోసం. ఫ్రూట్స్ అయితే ఎక్కువ రోజు నిలవ ఉండవు కదా అని చెప్పి, ఇంకా మైదా నాట్ గుడ్ ఫర్ హెల్త్, బట్ మనం వెళ్ళే ఎప్పుడో ఒకసారికి ఇంకా తప్పదు కదా, ఎక్కువ స్టోర్ ఉండాలి కదా అని చెప్పి కొంచెం ఫ్యాన్ బిస్కెట్స్ అలాంటివి కొన్ని స్నాక్స్ తెచ్చాడు, ఉస్మానియా బిస్కెట్స్ లాంటివి. ఇంకా మేమైతే దిగుతున్నాం. ఆఫ్టర్ 3 months ఆ రోజు దినాలు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ నేను వెళ్ళటం. నేను వెళ్ళను అనుకున్నాను, కానీ ఎందుకో మనసు ఒప్పలే, వెళ్ళాలి అనిపించింది. ఇంకా అక్కడికి బయలుదేరాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికే చాలా చీకటి అయిపోయింది. కొల్లూరు కదా, అంతా అవుట్స్కట్స్ అయిపోవడంతో అస్సలు జనాభా లేదు. లైట్స్ చూడండి, లైట్స్ మేము మాత్రమే, అక్కడక్కడ బైకులు కార్లు వెళ్తున్న లైట్స్ తప్ప ఏమీ లేవు. ఆ టైంలో మా పెద్దోడు లాస్ట్ టైం ఒకసారి వెళ్ళి చీకటి అయింది చూసారు, గుర్తుందో లేదో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత కొద్దిసేపటికి చల్ల గాలి వచ్చేస్తూ ఉంటే ఇంకా మా చిత్తలకైతే చున్నీ కప్పేశాను. తను చూడండి ఎంత బాగా నతికిందో. కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైస్ బ్యాగ్ వేసుకెళ్తున్నాం కాబట్టి యాక్టివా మీద వెళ్ళాం. మాకు అస్సలు నచ్చలేదు తెలుసా. యాక్టివా మేము కూర్చోలేకపోయాం, దాని సీట్ పెద్దగా ఉంటుంది కాబట్టి పిల్లలు అస్సలు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. మా బైక్ అనుకోండి వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, యాక్టివా సీట్ పెద్దగా ఉండడంతో చాలా కష్టంగా అయిపోయింది. ఇంకా స్ట్రగుల్ చేస్తూ అయితే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. ఇంకా వాళ్ళైతే ఇదైతే వీడియో మా చిన్నోడు తీస్తున్నాడు. ఇంకా కొద్దిసేపు కూర్చొని అత్తయ్య తినిపోండి అంటే, ఆ రోజు మేము బయలుదేరేటప్పుడు ఇక్కడేం లేదు, అక్కడికి వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం మొగులుంది. అమ్మో వద్దు, మేము కార్లో కూడా రాలేము అత్తయ్య, మేము వెళ్ళిపోతాము, అత్తయ్య కాదులేండి అత్తమ్మ, మేము ఉండలేము, మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది, మేము వెళ్ళిపోవాలి ఫాస్ట్గా, మీరు కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి, తిన్నట్టే మేము వెళ్ళిపోతామని చెప్పి ఇంకా వాళ్ళతో మాట్లాడి మేమైతే ఇంకా మళ్ళీ బయలుదేరాము రిటర్న్ టు హోము. మేము ఇంటికి వచ్చే వరకు ఎంత అయింది అనుకుంటుండొచ్చు, 11 అయింది తెలుసా. అసలు ఫుల్ చీకటి. ఇంకా అప్పుడు రైస్ బ్యాగ్ ఉన్న అదే సిచ్యువేషన్లో పోయాము, తర్వాత కూడా అదే సిచ్యువేషన్లో వెళ్ళాము మేము ఇంటికి, అస్సలు కంఫర్ట్గా లేకుండే. ఇంకా దారిలో ఏఎంబి మాల్ అవన్నీ కనిపిస్తూ ఉండే, ఇంకా చూస్తూ ఎన్ని లైట్స్ ఎంత మారిపోయింది. అప్పుడు పెళ్ళికి కొత్తలో ఇప్పుడు అంటే పెళ్ళికి ముందు నేను ఏమీ చూడలేదు, అప్పుడు నాకేమీ తెలియదు.
తర్వాతే మా బావ ఇలా అటు ఇటు బైక్ మీద ఆ ఊరికి ఈ ఊరికి తిప్పేటప్పుడు తెలిసింది. మేము అప్పుడు ఏ ఊరికి వెళ్ళాలి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం జనగాము. ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో వస్తే మాకు అసలు ఇవన్నీ ఉన్నాయని కూడా మాకేమీ తెలియదు. అదొక్కటే ట్రావెలింగ్ ట్రైన్లోనే చేసేవాళ్ళము. ఇంకా అప్పుడు చూసిన దానికి ఇప్పటికి 10 ఇయర్స్కి ఎంతెంత డిఫరెన్స్ వస్తుంది రోడ్లలో అని, కొత్త బ్రిడ్జ్ పడిందని చూపిస్తూ తెస్తూ ఉన్నాము. ఇంకా అప్పటికి పిల్లలు నిద్రపోతున్న లెవెల్ అంటే మరి ఏం ఆషామాషియా, మళ్ళీ అది ట్రావెలింగ్ కాబట్టి కంపల్సరీ వస్తే ఇంకా ఆమెకు చెప్తూ ఐస్ క్రీమ్ అని చెప్తూ తీసుకొచ్చేసామన్నమాట. ఫైనల్లీ ఇల్లు అయితే చేరిపోయాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.